వినకపోతే తన భర్తను అంతం చేస్తానని ఫోన్లో బెదిరింపులకు దిగుతున్న టాస్క్ ఫోర్స్ ఆర్ఎస్ఐ విశ్వనాథ్ పై టీటీడీ ఉద్యోగి భార్య ఫిర్యాదుతో అలిపిరి పోలీసులు కేసు నమోదు చేశారు. 3 ఏళ్లుగా వేధింపులకు గురి చేస్తూ కాపురంలో గొడవలు సృష్టిస్తున్నాడని, తాను చెప్పినట్టు వినకపోతే తన భర్తను అంతం చేస్తానని బెదిరించినట్టు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. జనవరిలో స్నేహితులతో కలిసి తన భర్తపై విశ్వనాథ్ దాడికి దిగాడని, పోలీసులకు ఫిర్యాదు చేసిన ఎస్ఐ ఎలాంటి చర్యలు తీసుకోలేదని తన ఫిర్యాదులో పేర్కొంది. నువ్వు ఆల్రెడీ నా పెళ్ళానికి ఫోన్ చేశావు. నీకు నా పెళ్ళానికి ఎఫ్ఐఆర్ ఉందని తెలుసు. నీ మీద ఆల్రెడీ మార్చి 2024 10వ తారీఖు ఎమ్మెల్సీ కేసు పెట్టినాను. ఇంతవరకు పోలీస్ స్టేషన్లో నీ మీద కేసు తీసుకోలేదు. ఎందుకు తీసుకోలేదు? నువ్వు నీ బాత్రూంలో న్యూడ్ కొన్న ఫోటోలు నా పిల్లలకి ఎట్ట పంపిస్తావు? నీ పిల్లలంతా నేను పడుకుంటే నువ్వు చూస్తావా? నీకంత ఖర్చు ఉన్నాయా? ఎవరురా నీకు ఎస్ఐ ఉద్యోగం ఇచ్చింది? నీ అమ్మ తీరా డోర్ తీరా, నువ్వు డోర్ తీరా, డోర్ తీ. నా పెళ్ళంతా నువ్వు ఆల్రెడీ నా పెళ్ళానికి ఫోన్ చేశావు. నీకు నా పెళ్ళానికి ఎఫ్ఐఆర్ ఉందని తెలుసు. నీ మీద ఆల్రెడీ మార్చి 2024 10వ తారీఖు ఎమ్మెల్సీ కేసు పెట్టినాను. ఇంతవరకు పోలీస్ స్టేషన్లో నీ మీద కేసు తీసుకోలేదు. ఎందుకు తీసుకోలేదు? నువ్వు నీ బాత్రూంలో న్యూడ్ కొన్న ఫోటోలు నా పిల్లలకి ఎట్ట పంపిస్తావు? నీ పిల్లలంతా నేను పడుకుంటే నువ్వు చూస్తావా? నీకంత ఖర్చు ఉన్నాయా? ఎవరురా నీకు ఎస్ఐ ఉద్యోగం ఇచ్చింది? నీ అమ్మ తీరా డోర్ తీరా, నువ్వు డోర్ తీ. నా పెళ్ళంతా నువ్వు ఆల్రెడీ నా పెళ్ళానికి ఫోన్ చేశావు. నీకు నా పెళ్ళ ఇక చెప్పినట్లుగా వినకపోతే తన భర్తను అంతం చేస్తానని ఫోన్లో బెదిరింపులకు దిగుతున్న టాస్క్ ఫోర్స్ ఆర్ఎస్ఐ విశ్వనాథ్ పై టీటీడీ ఉద్యోగి భార్య ఫిర్యాదుతో అలిపిరి పోలీసులు కేసు నమోదు చేశారు. పూర్తి వివరాలు తిరుపతి ప్రతినిధి దినేష్ అందిస్తారు. దినేష్. విజయ్ చంద్రిక మొత్తం మీద గత ప్రభుత్వంలో రెడ్ శాండిల్ స్మగ్లర్లతో కలిసి పనిచేసినటువంటి ఆర్ఎస్ఐ విశ్వనాథ్ గతంలో కూడా అంటే ఈ వ్యవహారం అంతా కూడా గత ప్రభుత్వం నుంచి కొనసాగుతూ 3 ఏళ్ల ముందు కొంతమంది కానిస్టేబుల్ అంటే తన విధి నిర్వహపాటు ఉండాల్సినటువంటి కానిస్టేబుల్ అని మహిళని వేధించడానికి, అతని భర్తను కొట్టడానికి కానిస్టేబుల్ కూడా తీసుకుపోయి కొట్టాడంటేనే ఎంత విచ్చలవిడిగా వ్యవహరించాడో అర్థం చేసుకోవచ్చు. ఆ విచ్చలవిడితనం వెనుకున్నది రెడ్ శాండిల్ స్మగ్లర్లతో కలిసి యాక్చువల్ గా ఒక ప్రముఖమైనటువంటి రెడ్ శాండిల్ స్మగ్లర్ ని అరెస్ట్ చేసినప్పుడు అతన్ని ప్రైవేట్ వెహికల్లో కోర్టుకు తీసుకురావడం కావచ్చు, హాస్పిటల్కి తీసుకోవడం రకరకాలైనటువంటి చేశారు. అలాగే అనేక రకాలైనటువంటి అక్రమాలకి రెడ్ శాండిల్ స్మగ్లింగ్ కూడా సహకరించినటువంటి వ్యక్తిగా ఇతని పైన ముద్ర ఉంది. అయినప్పటికీ ఇప్పటికీ అతని అదే దీంట్లోనే కొనసాగుతున్నాడు. బాధితురాలు కేసు పెట్టినా కూడా ఇంతవరకు అతని పైన శాఖాపరమైన చర్యలు అంటే ఇతను ఇంతవరకు సస్పెండ్ చేయడం కానీ అతని పైన శాఖాపరమైన కూడా చర్యలు ఇంకా తీసుకోలేదంటే ఇప్పటికీ కూడా అతని హోల్డ్ ఎంత బలంగా ఉందో అటవీ శాఖ పైన అనేది మనకు అర్థమవుతోంది. ప్రధానంగా ఇప్పుడు బాధితురాలు కోరుతున్నది తాను కేసు నమోదు చేసినాక శాఖాపరమైన చర్యలు గత ప్రభుత్వంలో అలాగే ఉంది, ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో కూడా అతని హవానే నడుస్తా ఉందనేటువంటి చర్చ అటవీ శాఖ దీంట్లో కూడా కనిపిస్తోంది. ఇప్పటికైనా కూడా అతని పైన శాఖాపరమైన చర్యలు కూటమి ప్రభుత్వం తీసుకుని ఇలాంటి వ్యవహార శైలి పైన చర్యలు తీసుకోవాలనే డిమాండ్ పెరుగుతోంది. థ్యాంక్ యూ దినేష్. నువ్వు ఆల్రెడీ నా పెళ్ళానికి ఫోన్ చేశావు. నీకు నా పెళ్ళానికి ఎఫ్ఐఆర్ ఉందని తెలుసు. నీ మీద ఆల్రెడీ మార్చి 2024 10వ తారీఖు ఎమ్మెల్సీ కేసు పెట్టినాను. ఇంతవరకు పోలీస్ స్టేషన్లో నీ మీద కేసు తీసుకోలేదు. ఎందుకు తీసుకోలేదు? నువ్వు నీ బాత్రూంలో న్యూడ్ కొన్న ఫోటోలు నా పిల్లలకి ఎట్ట పంపిస్తావు? నీ పిల్లలంతా నేను పడుకుంటే నువ్వు చూస్తావా? నీకంత ఖర్చు ఉన్నాయా? ఎవరురా నీకు ఎస్ఐ